హీరో రవితేజ తమ్ముడు చనిపోయిన తర్వాత ఏ విధంగా అంత్యక్రియలు జరిగాయో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఆయన భార్య, ఆయన తరపు బంధువులు ఒక్కరు కూడా రాలేదు. అయితే అసలు భరత్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు, ఆమె కుటుంబ సభ్యులు ఎవరు అనేది సస్పెన్స్గా మారింది. టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు భరత్ మొదటి భార్య ఒక పెద్దింటి అమ్మాయి, హైదరాబాద్కు చెందినదే. వీళ్ళది లవ్ మ్యారేజ్, అలాగే మతాంతర వివాహం. వీరి ప్రేమను ఇంట్లో అంగీకరించలేదు. కొందరి పరిచయస్తుల ద్వారా పోసాని కృష్ణమురళి దగ్గర ఆశ్రయం పొందారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించి 20 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళని కాదని సపరేట్గా ఫ్యామిలీ కూడా పెట్టాడు. అప్పుడప్పుడే సినీ ఇండస్ట్రీలో ఎదుగుతున్న రవితేజ కూడా దీనికి సపోర్ట్ చేశాడు. అయితే భరత్ ప్రవర్తనతో 2 ఏళ్లలోనే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. విడాకులు కూడా తీసుకుంది. అదే సమయంలో రవితేజ హీరోగా క్లిక్ కావడంతో పేరు ప్రతిష్టలు, డబ్బు రావడంతో భరత్ తీరు శృతిమించింది. డ్రగ్స్, జల్సాలు, మందుకు బానిసయ్యాడు. అప్పుడే సినీ పరిశ్రమలో ఓ మోడల్తో పరిచయం ఏర్పడింది. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే 37 ఏళ్ళు వచ్చాయి భరత్కి. పెళ్లితో అయినా మారుతాడు అనుకున్నారు. కానీ భరత్ అరాచకాలకు ఆ అమ్మాయి భయపడిపోయింది. పెళ్లి చేసుకున్న 4 ఏళ్లకే అమెరికా వెళ్ళిపోయింది. అప్పటి నుంచి దూరంగా ఉంటుంది. విడాకులు తీసుకోకపోయినా పట్టించుకోవడం మానేసింది. ఇక రవితేజ ఫ్యామిలీ కూడా దూరంగా పెట్టడంతో ఆ అమ్మాయి భరత్ చనిపోయినప్పుడు కూడా నాకు అసలు సంబంధం లేదు, నేను రానని చెప్పేసింది. రవితేజ ఫ్యామిలీ కూడా ఈ అమ్మాయికే సపోర్ట్ చేశారు. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.